నమస్తే. నేను ఇందు. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్ అంటే ఇప్పుడు ఎలక్షన్స్ మొత్తం ఒక ఎత్తైతే గనక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్‌గా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి ఒక రౌడీయిజం చేశారు. అండ్ అలాగే పోలింగ్ వద్ద ఎవరు ఏజెంట్లు వైసీపీ ఏజెంట్లు లేకుండా చూసారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. ఏమంటారు సార్ దీని గురించి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతమందిని నామినేషన్ వేయించడానికి సహకరించారు, ఏ విధంగా అంజిరెడ్డి తాత లాంటి వ్యక్తిని ఏ విధంగా చేశారు, లేదంటే ఒక మహిళ భారతీయ జనతా పార్టీ మహిళ ఓటు నామినేషన్ వేయడానికి వెళ్తే ఆమె ఎక్కడో దాచుకున్నటువంటి పత్రాలను కూడా ఏ విధంగా లాక్కున్నారు, ఇవన్నీ ప్రజలందరూ చూశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సూక్తులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చేసి ఏజెంట్లు ఎలా ఉండాలా, ఎన్నికలు ఎలా జరగాలా, ఫామ్ గురించి చెబుతున్నాడు, వాటి పేర్లు చెబుతున్నాడు. చాలా విచిత్రంగా ఉంది ఇవన్నిటి గురించి చెబుతా ఉంటే. మరి ఇవన్నీ గతంలో ఎందుకు లేవు పులివెందల్లో, ఇప్పుడు మాత్రం ఎందుకు గుర్తొచ్చినాయి? అవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల ఎన్నికని ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి నేను పులివెందల సాక్ష్యం. దానికి ఈ రోజు ఆయన బయటకు వచ్చేసి అసలు ప్రజాస్వామ్యం ఉందా, ఈ విధంగా మాట్లాడుతూ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఏజెంట్ల యొక్క విధి విధానాల గురించి మాట్లాడుతూ ఎన్నికల సంఘం విధి విధానాల గురించి మాట్లాడుతూ ఎన్నికల అధికారులు ఏ విధంగా వ్యవహరించాలనే దాని గురించి మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యమా, ఇలా అయితే ఏ విధంగా జరుగుతుంది, ఈ విధంగా చేసుకుంటుంటే ఎట్లా తీసుకెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడం ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నారు. నిస్సందేహంగా అదే అడుగుతున్నారు కూడా ప్రజలు కూడా. ఈ రోజు అక్కడ ఏమన్నా సరే మీ మీ ఏజెంట్లని ఎందుకు రానివ్వలేదు, ఏం జరిగింది, దాని గురించి వివరణ ఇవ్వండి. న్యాయస్థానాలు అయితే ఉన్నాయి కదా, వాటి గురించి మాట్లాడుకోకుండా అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అతనికి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ప్రజలకి స్వేచ్ఛగా ఓట్లు వేయించగలిగితే వాళ్ళు ఏ విధంగా తిరగబడతారంటానికి ఈ రోజు పులివెందల ఉప ఎన్నిక సందర్భంగా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. నిజంగా ప్రజలందరూ 70% మంది ఆయన ఎమ్మటే ఉంటే, ఆ 60,000 ఓట్ల ఆధిక్యత వాళ్లే ఉంటే, ఎంతమంది పోలీసులు అక్కడ ఉంటే మాత్రం ఏం చేయగలుగుతారు? చాలా ఉప ఎన్నికలు చూసాం మనం, చాలా ఉప ఎన్నికలు చూసాం. నీ ప్రభుత్వం ఉండగా ముగ్గురు ఎమ్మెల్సీలు గెలిచారు తెలుగుదేశం పార్టీకి. ఇక్కడ ఇదే పులివెందల్లో కూడా ఆధిక్యత వచ్చింది. మరి ఎలా వచ్చింది, ఏ విధంగా రాగలిగింది? నీ మీద అభిమానంగా ఉంటే మరి ఆ రోజు నువ్వే కదా ప్రభుత్వంలో ఉంది, నీ ఎన్నికల సంఘం వాళ్లే కదా చేసింది, నీ అధికారులే కదా అక్కడ ఉంది, మరి ఆ రోజు ఎందుకు ఓడిపోయావు నువ్వు? ఇది అన్ని సార్ ఇంకొకటి ఆదినారాయణ రెడ్డి గారి గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏమంటారు సార్ దీని గురించి? ఆదినారాయణ రెడ్డి గారి గురించి ఈ రోజు చేసేది ఏముంది? అంతకు ముందు కూడా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఆయనకు ఆపాదించాలని, బీటెక్ రవి గారికి ఆపాదించాలని, చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించాలని, అలాగే లోకేష్ బాబు గారికి ఆపాదించాలని వాళ్ళ పత్రికలో ముందేమో గుండెపోటని చెప్పని వాళ్ళ ప్రసార మాధ్యమంలో ప్రచురించుకొని, ఆ తర్వాత సునీత గారు వచ్చేసి సునీత గారు చెప్పిన తర్వాత ఇది అనుమానాస్పదం ఉంది అన్న తర్వాత దాన్ని మళ్ళీ హత్యగా చిత్రీకరించేసి దానికి సంబంధించి నలుగురు పేర్లు ఉదాహరించుకొని సునీత గారు వాళ్ళ పేర్లు ఆ రోజు చెప్పించేసి తర్వాత సంతకం పెట్టమంటే పెట్టకపోతే అప్పుడు దాన్ని మళ్ళీ ఆమె మీదే ఆపాదించారు. అలాంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఆదినారాయణ రెడ్డి గారి గురించి వాళ్ళ మనుషులు వస్తున్నారంటే నీ ప్రాంతం, నీ ఏరియా, నీ కంచుకోట, నీ దగ్గరికి సీమ కూడా రావడానికి ఆస్కారం లేని ప్రాంతంలో ఆదినారాయణ రెడ్డి వచ్చాడు అంటే నువ్వు బలహీన పడ్డావా? ఆదినారాయణ రెడ్డి బలవంతుడు అయ్యాడా చెప్పానండి జగన్మోహన్ రెడ్డికి? అవినాష్ రెడ్డి బలహీనుడు అయ్యాడా? అంటే ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు అక్కడ బలవంతుడా నీకంటే పులివెందల్లో? ఒప్పుకోమనండి, ఒప్పుకుంటే అయిపోయినట్టే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలో లోకేష్ మార్క్ పడబోతుందంటారా? ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఎన్నికల తర్వాత? ఇప్పుడు లోకేష్ బాబు గారు అనే వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తులు ఇద్దరు కూడా, ఆయనేమో మాజీ ముఖ్యమంత్రి, లోకేష్ బాబు గారు ఈ రోజు రాష్ట్రానికి మంత్రి. అన్ని పాఠశాలలు వాటికి సంబంధించిన సాంకేతికంగా మిగిలిన విషయాలన్నిటి కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఈ రోజు ప్రతి గ్రామంలో లోకేష్ గారు వెళ్ళడానికి అర్హత ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి లేదుగా, జగన్మోహన్ రెడ్డికి లేదు కదా. ఉండ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 151 స్థానాలు నీకు ఇస్తే నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోయావు. ఈ రోజు వచ్చేసి లోకేష్ బాబు గారి ఫ్లెక్సీ, అక్కడ లోకేష్ బాబు గారి ఫ్లెక్సీ పెడతారు, ఎందుకు పెట్టరు? నువ్వు బలహీన పడినావు అని చెప్పి అర్థమైపోయింది. వాళ్ళు వాళ్ళు బలవంతులుగా అక్కడ తయారవుతున్నారు కాబట్టి వాళ్ళ బలాన్ని చూపించుకుంటారు. తప్పేం లేదు కదా దాంట్లో.
ఫ్లెక్సీ పెట్టుకుంటే వచ్చే నష్టం ఏముంది? అసలు అక్కడ వేరే వాళ్ళు వచ్చి ఓట్లు అడగటానికి కానీ, ఓట్లు వేసుకోవడానికి కానీ, ఫ్లెక్సీలు పెట్టడానికి కానీ ఈ రోజు అక్కడ వేరే వాళ్ళు వచ్చారు అంటే అది నీ అసమర్థత, నీ చేతగానితనం. అవినాష్ రెడ్డిది కానీ నీది కానీ మీ ఇద్దరిది చేతగానితనం వల్ల వేరే వాళ్ళు వచ్చారు. నీ ప్రజలు నీ ఎమ్మటుంటే ఎంతమంది వస్తే ఏం చేస్తారు చెప్పండి? నాకు తెలిసిన ఒక ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా చూసుకున్నాను. అతను మంత్రి, అతను వచ్చి ఎన్నికలకు వచ్చేసి ఇక్కడ ఏదో రిగ్గింగ్ జరుగుతుంది అని చెప్పని వస్తే అందుట్లో ఉన్నటువంటి ఆ గ్రామ సర్పంచి గంట టైం ఇస్తున్నాను నీకు, గంట టైం ఇస్తున్నాను, ఒక్కళ్ళ చేత నీకు అనుకూలంగా ఓటేయించుకొని చెప్పి బయటికి వెళ్ళాడు. గంట సేపు ఎదురు చూసేసి వెళ్ళిపోయాడు ఆ మంత్రి. ఆ ఊళ్ళో ఒక్క ఓటేయించుకోలేకపోయాడు. ఎందుకంటే ప్రజలందరూ వాళ్ళు ఎమ్మటి ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా నీకు అనుకూలంగా ఉన్నట్టయితే, నీ మనుషులు కనుక అయినట్టయితే జనాలందరూ కూడా ఈ రోజు వాళ్ళందరూ నీకే అనుకూలంగా ఓట్లు వేస్తారు కదా. సార్ ఫైనల్ గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే టీడీపీ ప్రభుత్వం గెలిచిందంటూ కూడా అని చెప్పారు. కాకపోతే అది పక్కన పెడితే అది సొంత సామాజిక వర్గాలే ఆయన పార్టీ వీడి టీడీపీలోకి జాయిన్ అవుతున్నారు. అంటే మెషిన్ పక్కన పెడితే మనుషులే జాయిన్ అయిపోతున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే 151 స్థానాలు వచ్చినప్పుడు ఈవీఎంతో గెలిచావా? 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈవీఎంలతో వచ్చిందా? 2009లో కూడా అధికారంలోకి వచ్చింది, ఈవీఎంలతో వచ్చిందా? వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయారు అంటే దాన్ని ఈ రోజు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు చేసిన తప్పులు ఏమన్నా ఉంటే అది వీళ్ళు యువతరాలు చేస్తున్నారేమో అనే భ్రమలో వాళ్ళు ఉన్నారేమో అని చెప్పని నాకు అనిపిస్తా ఉంది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈవీఎంలు అన్నారు, ఇప్పుడేమో బ్యాలెట్ లో జరుగుతా ఉంది. మరి బ్యాలెట్ లో జరిగినటువంటి 3 ఎమ్మెల్సీలు ఎందుకు గెలిచింది తెలుగుదేశం పార్టీ? నీ అధికారంలో ఉన్నప్పుడే కదా. ఎందుకు గెలిచింది తెలుగుదేశం పార్టీ? ఆ రోజు బ్యాలెటేగా. రాయలసీమ పశ్చిమ, తూర్పు 2, ఉత్తరాంధ్ర 3 కూడా బ్యాలెటే కదా. మరి ఎట్లా గెలిచింది తెలుగుదేశం పార్టీ? ఎలా ట్యాంపరింగ్ చేయగలిగింది? బ్యాలెట్లు కూడా ట్యాంపరింగ్ చేసే శక్తి వాళ్ళకు ఉన్నప్పుడు నువ్వు ఇంకా ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకు? ఇంట్లో ఇంకొకటి రేపు కౌంటింగ్ జరిగి రిజల్ట్ అయితే రాబోతుంది. సో ఫైనల్ గా మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు గెలవబోతున్నారంటారు? అక్కడ వీళ్ళ బేల మాటలు విన్న తర్వాత మామూలుగానే అయితే అక్కడ గెలుపు అనేది తెలుగుదేశం పార్టీ కష్టం అని భావించాం ఎన్నికల ముందు, ఏది 2024 ఎన్నికల ముందు. కానీ ఈ రోజు అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ విజయ దుందుబి మోగించబోతుంది, చరిత్ర సృష్టించబోతుంది అని అర్థమైన తర్వాతే వీళ్ళు ఇలాంటి ప్రేలాపనలన్నీ పేలుతున్నారని అయితే నాకైతే అనిపిస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ పులివెందల జెడ్పీటీసీ ఎన్నికల్లో వాళ్ళ జెండాను ఎగరబోతుంది అనేది స్పష్టం. అందుట్లో ఎలాంటి అనుమానం ఏమీ లేదు. ఈ రోజు ఎన్నికల్లో వాళ్ళు బహిష్కరించారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఓటమిని అంగీకరించారు. కాబట్టి రెండో ఆలోచన అనేది లేదు. ఇదే విధంగా కనుక ఈ ప్రభుత్వం చేయగలిగితే 2029 ఎన్నికల లోపే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కనుమరుగవుతుంది. అది అతనికి అర్థమైంది కాబట్టి ఏదో చేయాలని ప్రయత్నం చేశాడు, ఏమి చేయలేకపోయారు. వీళ్ళు సమర్థవంతంగా ఇప్పుడు వాళ్ళే ఇళ్ల మీద పడి కొట్టేవాళ్ళు, గొడవలు చేసేవాళ్ళు, వాళ్ళ వాహనాలు తడకబెట్టేవాళ్ళు, బాంబులు వేసేవాళ్ళు, అవి ఏమి చేయకుండా ఈ రోజు ప్రజల చేత ఓట్లు వేయించుకుంటున్నారు వీళ్ళు. అది గమనించుకోవాలి కదా. అంటే వాళ్ళ చేతుల్లోంచి జారిపోతుంది పులివెందలు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ ఓడిపోతే రేపు పొద్దున్న నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు తలవంపులు అనే భావంతో అతను ఏదో చేయాలన్నా గానీ అది కూడా ప్రయత్నం చేయలేదు. ఆ ప్రయత్నం సఫలీకృతం కాలేదు, ప్రజలు ఎదురు తిరిగారు. ఓటమి అనేది నిశ్చయం. తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరైపోతుంది. ఓకే సార్, నమస్తే.